అంతర్రాష్ట్ర సైబర్ నేరస్తుడిపై పోలీసులు ఖచ్చితమైన సమాచారంతో ప్రత్యేక దాడులు చేసి అరెస్టు చేశారు. నిరుద్యోగులను ఇన్స్టాగ్రామ్లను కేంద్రంగా చేసుకుని టార్గెట్ చేస్తూ దుబాయ్లో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికి ₹1,00,000 దోచుకుంటున్న ఏపీకి చెందిన డానియల్ కెవిన్ అడ్వెన్ జగిత్యాల పోలీస్ బృందం పట్టుకుంది. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలానికి చెందిన నవీన్ నుండి ₹8,40,000 కాజేసిన ఈ నిందితుడిపై ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో ఇప్పటికే అనేక కేసులు ఉన్నప్పటికీ తప్పించుకొని తిరుగుతున్నాడు. ఇటువంటి నిందితుడిని పట్టుకున్న జగిత్యాల పోలీసులను జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు. నిందితుడి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, క్రెడిట్, డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ రఘుచందర్ తెలిపారు. సారంగపూర్ పోలీస్ స్టేషన్లో హనుమాన్ల నవీన్ అనే వ్యక్తి ఒక కేసు పెడతారు. అతనికి ఈ ఇన్స్టాలో ఒక అతను పరిచయం అయ్యి దుబాయ్ పంపిస్తా అని చెప్పి అతని దగ్గర దాదాపు ₹8,40,000 విడుదల వారీగా వసూలు చేస్తాడు. దాని మీద మనం సైబర్ క్రైమ్ కేసు నమోదు చేసుకొని దీనిలో ఈ దర్యాప్తును ఏంటంటే సైబర్ క్రైమ్ వాళ్ళు మన D4C ఉంటుంది చేసిన తర్వాత ఇతడు నిందితుడు ఎవరైతే ఉన్నారో డానియల్ కెవిన్ అడ్విన్, ఇతడు కాకినాడకు సంబంధించిన వ్యక్తి. ఇతడు పాలిటెక్నిక్లో EEE చేస్తాడు. చేసిన తర్వాత దుబాయ్ వెళ్తాడు. దుబాయ్ వెళ్ళి 5-6 సంవత్సరాలు అక్కడ వివిధ కంపెనీలో జాబ్ చేస్తాడు. జాబ్ చేసి అక్కడ నుంచి జాబ్ రాగొట్టుకొని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కాకినాడకు వచ్చి అక్కడ ఇట్లా ఆన్లైన్ ద్వారా మోసాలు చేయడం స్టార్ట్ చేస్తాడు అన్నట్టు. ఇతని హాబీ ఏంటంటే ఇన్స్టాలో ఎవరైనా కానీ సోషల్ మీడియాలో కానీ మాకు విదేశాలకు వెళ్ళాలి, హెల్ప్ కావాలని అనుకున్నప్పుడు వాళ్ళ నంబరు ఆన్లైన్ ద్వారా సంపాదించి వాళ్ళని ఏంటంటే మేము ఇట్లా దుబాయ్ పంపిస్తాం, విదేశాలకు పంపిస్తాం అని చెప్పేసి వాళ్ళకి కాంటాక్ట్ చేసి ఏంటంటే డబ్బులు వసూలు చేస్తారు. ఇట్లా ఇతను కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు జమ్మూ కాశ్మీర్ల యువకులను కూడా ఇలాగనే మోసం చేసి దాదాపు ఇతని మీద 6 కేసులు ఉన్నాయి వివిధ రాష్ట్రాల్లో. ఇతన్ని మనం అరెస్ట్ చేసి తీసుకొని వచ్చినాం. ఇతడు ఆ నేరానికి వాడిన మొబైల్ ఫోన్స్, క్రెడిట్ కార్డ్స్, తర్వాత అకౌంట్లు కూడా సీజ్ చేసినాం. ఇతడు డైరెక్ట్ వీడిని అకౌంట్లో వేసుకోకుండా ఏంటంటే లేయర్ 1, లేయర్ 2, లేయర్ 3 ఈ అకౌంట్ల ద్వారా ఈ డబ్బులు వేయించుకొని ఇట్లా అమాయక ప్రజలను విదేశాలకు పంపిస్తా అని చెప్పి వీసాలు ఇప్పిస్తా అని చెప్పి మోసం చేస్తూ ఉంటాడు. ఈ సారంగపూర్ అతని దగ్గర ₹8,40,000 దుబాయ్లో వర్క్ వీసా ఇప్పిస్తా అని చెప్పేసి అది చేసుకో. ఇన్స్టాలో మన వాళ్ళు అప్పుడప్పుడు పెడతా ఉంటారు. దానిలో ఏంటంటే వాళ్ళని బలహీనతను ఆశను ఆసరాగా చేసుకుని ఇతరు వాళ్ళకి వల వీసిస్తారు. సైబర్ వాళ్ళ అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడు ఇతను. కాశ్మీర్లో ఒక కేసు ఉన్నది, వైజాగ్లో ఒక కేసు ఉంది, ఇప్పుడు మన దగ్గర కేరళలో కూడా ఒక కేసు ఉంది, మన దగ్గర కూడా కేసు అయింది. మనం వాళ్ళకి ఎవరు దొరకలేదు, మన జగిత్యాల పోలీసులు పట్టుకున్నాం. వీళ్ళకు విజ్ఞప్తి ఏంటంటే జగిత్యాల జిల్లా పోలీసుల విజ్ఞప్తి, ఎవరైనా అపరిచిత వ్యక్తులు మీకు ఆన్లైన్ ద్వారా కాంటాక్ట్ అయ్యి జాబ్స్ ఇప్పిస్తాము, వీసా ఇప్పిస్తాము అని చెప్పేసి ఈ జాబ్ ఫ్రాడ్ సైబర్ నేరగాళ్ళు మీకు వల విసరవచ్చు. అట్టి వలలో మీరు చిక్కుకోకండి. అపరిచిత వ్యక్తులకు డబ్బులు ఇచ్చి మీరు మోసపోవద్దని మా విజ్ఞప్తి.